వానాకాలం మొదలై నెల దాటింది. అయినా వరుణుడు కరుణించడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా సరిపడా వానలు కురవడం లేదు. ఈపాటికే సాగు పనులతో కళకళలాడాల్సిన పంట పొలాలు బోసిపోతున్నాయి. వర్షాభావ పరిస్థితులతో ఏం చేయాలో తెలియక అన్నదాత ఆవేదనలో మునిగిపోయాడు. జూన్ చివరి వారంలో అడపాదడపా కురిసిన వానలు సాగుపై అన్నదాతల్లో ఆశలు రేకెత్తించాయి. వర్ణుడు కరుణిస్తాడని భావించారు. కానీ ఈ ఆశలను ఎల్నిలో దెబ్బతీసింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో లోటు వర్షపాతం నమోదైంది. జూలై ఆరంభం నుంచి ఆశించిన స్థాయిలో వానలు పడడం లేదు. కొన్ని చోట్ల భూగర్భ జలాలు సైతం అడుగంటాయి. బోరుబావుల్లో నీరు తగ్గిపోయి వరి నాట్లకు ఇబ్బందిగా మారుతోంది. సాయంత్రం వేళ ఆకాశం మబ్బులు పడుతుండటంతో వర్షం కురుస్తుందని ఎదురుచూస్తున్న రైతులకు నిరాశ ఎదురవుతోంది. నిజామాబాద్ జిల్లాలో జూన్ నెలలో కురవాల్సిన వర్షపాతం 159.1 మిల్లీమీటర్లు కాగా 94.6 మిల్లీమీటర్లు నమోదైంది. జూలైలో కురవాల్సిన వర్షపాతం 190.7 కాగా 6వ తేదీ వరకు 46.1 మిల్లీమీటర్లు మాత్రమే కురిసినట్లు అధికారులు తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో ఈ వానాకాలం సీజన్లో 5.30 లక్షల ఎకరాల్లో పంటలు సాగు అవుతాయని అధికారులు అంచనా వేశారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికీ పంటల సాగు 54% దాటలేదు. అయితే మృగశిర కార్తెలో పంటల సాగు ప్రారంభిస్తే చీడపీడల ఉధృతి తక్కువగా ఉంటుందని, అధిక దిగుబడులు వస్తాయని రైతులు విశ్వసిస్తారు. అయితే సాగు ఆలస్యంతో ఆందోళన చెందుతున్నారు. ఈ వర్షాలు లేక నాలురన్నీ ఎండిపోతున్నాయి, ఎర్రబడుతున్నాయి. ఎక్కడ దుక్కులు అక్కడ చేసుకున్నాం, మొత్తం ఎండిపోతున్నాయి. నార్మల్లు కూడా ఎండిపోతున్నాయి. ఇంకా అధికారులు వర్షాలు ఉన్నాయని అవి చెప్తున్నారు, కానీ ఏదో ఇప్పటికైతే జాడ లేదు, వాన పత్త జాడ లేదు. కాలువ ఉంది, కాలువ ఉన్నా కానీ కాలువల్లో నీళ్లు లేవు, ప్రాజెక్టులో నీళ్లు లేవు. ఈ వర్షాభావ పరిస్థితుల్లో ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల నారుమడులు బతికియటమే కష్టం అయిపోతుంది. గత సంవత్సరం ఈ రోజుల్లో నాట్లు వేయటం జరిగింది, మొత్తం నాట్లు అయిపోయినాయి. ఈ సంవత్సరం ఇంతవరకు నాట్లు మొదలు పెట్టలేదు. దుక్కులు మళ్ళా దున్నుతున్నాం. ఈ వర్షం కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. కెనాల్ నుంచి ఏదైనా ఒక తడికి వాటర్ ఇవ్వగలిగితే అలా నాట్లు వేస్తే ముందు వర్షాలు ఏమైనా పడితే తర్వాత దాన్ని బతికించుకునే ఆస్కారం ఉంటుంది. లాస్ట్ ఇయర్ జూన్ 20 నాటి వరకల్లా 20 ఎకరాలు నాటేశాము. అప్పటికిప్పటికి చూస్తూ ఉంటే కనీసం దుక్కుతుందామన్నా కానీ వర్షం పడని పరిస్థితి. రైతులు ఏం చూస్తున్నామంటే మేము పొద్దున్న లేవగానే మౌవుల పైన చూడాల్సి వస్తుంది. పోసిన నారుమళ్ళు వెండిపోతే రైతుల ఆవేదన చాలా బాధాకరంగా ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా కానీ ప్రభుత్వం కల్పించుకొని మరి ఎలా దీన్ని సాధించుకోవాలి, రైతులకు ఎలా మేలు చేయాలి అనే సూచన చేస్తే బాగుంటుందని ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం. భారీ వర్షాలు కురిస్తేనే వాగులు, చెరువులు, నదుల్లో నీరు చేరి భూగర్భ జలాలు పెరుగుతాయి. లేని పక్షంలో నేలలో విత్తు మొలకెత్తినా ఎదుగుదల ఉండదు. కాబట్టి వర్షాభావ పరిస్థితుల వల్ల ప్రత్యామ్నాయ పంటలపై రైతులు దృష్టి సారించాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. అయితే ఈ ఎల్నినోకు సంబంధించి మన రైతు సోదరులందరినీ కూడా మే మాసం నుంచే అలర్ట్ చేయడం జరుగుతుంది. ఎల్నినో ప్రభావం ఏ రకంగా ఉండబోతుంది, తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటనేది కూడా రైతు సోదరులందరికీ వివరించడం జరిగింది. పంటల సరళి చూసినట్లయితే కూడా మొత్తం కూడా ఒక 32,000 నుంచి 35,000 ఎకరాల వరకే నాట్లు వేయడం కానీ లేదా ఈ సోయింగ్స్ చేయడం కానీ మనం గమనించవచ్చు. ఎందుకంటే వర్షపాతం అనేది రికార్డ్ కాలేదు. లైట్ వర్షాలు పడ్డప్పుడు దయచేసి ఏ రకమైన సోయింగ్స్ వెళ్ళకండి. కనీసం 75 mm రెయిన్ఫాల్ మనకు రికార్డ్ అయినప్పుడే ఈ సోయింగ్స్ అనేది టేకప్ చేస్తే సరైనటువంటి మాయిశ్చర్ భూమిలో మెయింటైన్ అవుతూ మొలకలు వచ్చే అవకాశం ఉంటుంది. అంతకంటే తక్కువ ఉన్నట్లయితే మనం పెట్టినటువంటి విత్తనాలు అందులో వేడికి కుళ్ళిపోయే అవకాశం ఉందని కూడా రైతు సోదరులకు సూచించడం జరిగింది. ఈ ఎల్నినో ప్రభావం నుంచి బయటపడే మార్గాలు కూడా మనం వివరించడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ఏంటంటే ఎక్కువ ఇరిగేషన్ రిక్వైర్ అయ్యేటువంటి దీర్ఘకాలిక వరి రకాలను తీసుకోకుండా స్వల్పకాలిక, మధ్యకాలిక వరి రకాలను సాగు చేయాలని సూచించడం జరిగింది. ఒకవేళ జూలై 30 వరకు కూడా సరైనటువంటి వర్షపాతం నమోదు కాకపోతే కందులు, తర్వాత సజ్జల లాంటి పంటలను తీసుకోవాలని సూచించడం జరిగింది. వర్షాభావ పరిస్థితులు గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. చిన్న, సన్నకారు రైతులు ఆందోళన చెందుతున్నారు.